హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు మన వీడియోని మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియో చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. నిన్ను చూసాకే అంతగా ఏముందో నీలో గీసాలే నీ బొమ్మ నాలో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని చాలా సూపర్ అంటే సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు మ్యూజిక్ ప్లే చేసే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కింద నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి విత్ మ్యూజిక్తో సహా ఈ వీడియోని అయితే చూసేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర KineMaster అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర KineMaster అప్లికేషన్ లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో KineMaster లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో KineMaster యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. మీడియా బ్రౌజర్లో మీరు ఎవరి ఫోటో అయితే పెట్టి ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఫోటోని ఇలా 30 సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి వచ్చేసి ఈ రెడ్ మార్క్ అనేది ఫస్ట్లో ఉంచండి. ఉంచిన తర్వాత సో ఆ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇలా 2 ఫింగర్స్తో ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈజ్కోడ్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్టర్ అని ఉంది కదా, దీంట్లో కలర్ ఫిల్టర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బేసిక్స్ అని ఉంది కదా, బేసిక్ పైన క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే విగ్నేట్ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి గ్యాజియన్ బ్లర్ అని ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసి ఆ బ్లర్నెస్ అనేది మొత్తం ఫుల్ చేసేసుకోండి. సో ఇలా ఫుల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి బ్లర్ స్ట్రెంత్ అనేది పెంచండి. నేను ఒక 3% అయితే ఇస్తున్నాను. సో ఇలా రైట్కి ఇచ్చేసిన తర్వాత ఆ బ్లర్నెస్ కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో మళ్ళీ మీరు అదే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్ పైన క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ పైన క్లిక్ చేసి సర్కిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి ఇలా ఫెదర్ అయితే ఒక 20% వరకు అయితే పెంచండి. సో ఇలా పెంచిన తర్వాత రైట్కి ఇచ్చేసి ఫోటోని సో ఇలా ఒక సైడ్కి అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని చిన్నగా చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని ఆ ఫోటో కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేయండి. మీకు కింద హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఆప్షన్లో మీరు వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే ఇక్కడ సర్కిల్ షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్లో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత సో ఇలా ఆ ఇమేజ్ పైన ఇలా డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇలా సర్కిల్ షేప్ని అయితే ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత హ్యాండ్ రైటింగ్ పైన సెలెక్ట్ చేసుకొని సో సర్కిల్ షేప్ను అనేది కొద్దిగా ఇలా జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని ఇలా ఫోటో పైన ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోండి మీరు.
సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆ హ్యాండ్ రైటింగ్ను కూడా ఆ సర్కిల్ షేప్ని కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న ఫైల్స్ టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని అయితే మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి సో ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి సో ఇలా మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఎఫెక్ట్ అయితే చాలా సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక మ్యూజిక్ బార్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ క్రాపింగ్ అని ఉంటుంది, క్రాపింగ్లోకి వెళ్ళి సో కొద్దిగా ఇలా క్రాపింగ్ అయితే చేసుకోండి. క్రాపింగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ మ్యూజిక్ బార్ పైన సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేస్తే మళ్ళీ బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత అదే మ్యూజిక్ టెంప్లెట్ని ఇలా కొద్దిగా చిన్నగా చేసుకొని మీరు కిందికి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ అనేది ఫుల్ ఇచ్చేసేయండి, 100% ఇచ్చి రైట్కి ఇచ్చేసుకోండి. ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక లవ్ సింబల్ పిఎన్జీ అయితే ఇస్తాను, అది కూడా మీరు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇలా ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న ఈ లవ్ సింబల్స్ని కూడా ఇలా రొటేట్ చేసుకొని కొద్దిగా చిన్నగా చేసుకోండి. సో చిన్నగా చేసుకొని ఇలా రైట్ సైడ్ కార్నర్లో ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ లవ్ సింబల్ని కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అదే లవ్ సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అని ఉందిగా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ పల్స్ అని ఉందిగా దానిపైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఎఫెక్ట్స్ అనేది ఇలా యాడ్ అయిపోతాయి అన్నమాట. మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో నుంచి. సో ఇలా డౌన్లోడ్ యాడ్ చేసుకున్న లైటింగ్ ఎఫెక్ట్ని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లైటింగ్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టేసి రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. సో మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. నేను మీకు మై ఏంజల్ అనే ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ఇస్తాను, అది కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి కావాలంటే. సో ఇలా యాడ్ చేసుకున్న టెంప్లెట్ని సో పిఎన్జీని ఇలా కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చి ఆ టెక్స్ట్ కూడా వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక లిరికల్ టెంప్లెట్ అనేది ఇస్తాను, అది కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ టెంప్లెట్ని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో ఇలా కిందికి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్ పైన క్లిక్ చేసి మనకు ఆ లిరికల్ టెంప్లెట్కి ఒక వాటర్ మార్క్ అవుతుంది, ఆ వాటర్ మార్క్ రిమూవ్ అయ్యేటట్టు ఇలా క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లిరికల్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది.
సో క్రోమాకి ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఆ గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయ్యేటట్టు కొద్ది అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి అదే టెంప్లెట్ని సో ఇలా కొద్దిగా చిన్నగా చేసుకోండి. చిన్నగా చేసుకొని ఇలా మిడిల్లో అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఇలా చాలా సూపర్ అంటే సూపర్ ఎఫెక్ట్స్ అయితే అన్నీ యాడ్ అయిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియోని మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను మీకు ఇంకొక వైట్ బార్డర్ అనేది ఇస్తాను, అది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి డిస్క్రిప్షన్లో నుంచి. సో ఆ వైట్ బార్డర్ని ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కరెక్ట్ ఫ్రేమ్లో సెట్ అయ్యేటట్టు ఇలా జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ పైన సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఫైనల్గా ఒకసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మనకు వీడియో ఎడిటింగ్ అనేది మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనకి ఇప్పుడు వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలి. పైన ఆరో సింబల్ ఉంది కదా, ఆరో సింబల్ పైన క్లిక్ చేసి రిజల్యూషన్ 720 పిక్సెల్ పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ అనేది 4 MBPS పెట్టుకొని కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోగానే ఈ వీడియో అనేది మీకు డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.